పెట్టుకొని ఉంటే అప్పుడు ఈ సమస్యలు రావు. అవి మీరు చేయలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దీనికి ఎక్కడో చోట మళ్ళీ ప్రజల తీర్పులే మార్గం అంతే. ఓకే సార్, ఏంటి పోలవరంపై చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ 5వ రోజే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం, ఈయన ఇంకా కాళ్ళకి చక్రాలు కట్టు తిరుగుతుంటారేమో కదా, అసలు ఏది కాంప్రమైజ్ ఉండదేమో. వాస్తవంగా ఒక మాట చెప్పు వదిలేస్తాను. నేను అప్పట్లో రిషికొండ గురించి కూడా ప్రజా సంఘాల వాళ్ళు వీళ్ళతో నేను మాట్లాడుతున్నాను, ఏం చేద్దాం. నిజమే, అదంతా అనవసరమైన కార్యక్రమం. కానీ దాని చుట్టే తిరుగుకుంటూ ప్రతిసారి వివాదం దాని చుట్టూ తిరగడం ఎందుకు? ఇంకేవో విశాఖ ఉక్కు లాంటి కీలకమైన సమస్యలు ఉన్నాయి. రిషికొండ కంటే విశాఖ ఉక్కు చాలా కీలక సమస్య మా ఉద్దేశంలో. సో మా ఉద్యమాలు, మా శక్తి సామర్థ్యాలు నేను విశాఖ ఉక్కు మీద కేంద్రీకరిస్తామని అప్పుడు అంటే సూటిగా గతం నుంచి మేము వ్యాఖ్యాతలా కొనసాగుతున్నాం కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట. సో రిషికొండ అప్పుడేమో అంది, అప్పుడు కూడా అంతే. రిషికొండ కంటే విశాఖ కొండ పెద్ద కొండ ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ కూడా దాని మీద ఎక్కువగా వీళ్ళందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. దాన్ని ఏదైనా చేయొచ్చు, తప్పకుండా వాళ్ళ చేతుల్లో ఉంది కదా. ఒకవేళ ఆ టబ్బు మరీ కాస్ట్లీ అనుకుంటే వెనక్కి ఇచ్చే అవకాశం, ఆ వారంటీ పీరియడ్ ఏదైనా ఉంటే దాన్ని వెనక్కి కూడా రిటర్న్ కూడా చేయొచ్చు కావాలంటే. అదేమి ప్రభుత్వాలనే రిటర్న్ చేస్తున్నప్పుడు టబ్బులను రిటర్న్ చేయడం పెద్ద కాదు కదా. లేకపోతే ఇంకెవరికైనా చేయొచ్చు. చాలా పోలవరం వెళ్ళటం మంచిదే. ఇంకా అది ఆర్డర్ ఆఫ్ థింగ్స్లో అమరావతి, పోలవరం ఇలా వస్తాయి కదా. అందులో చంద్రబాబు నాయుడు గతంలో కూడా సోమవారం నేను పోలవరం వెళ్తాను, సోమవారం కాదు పోలవరం అంటాం వెళ్ళటం, ఇదంతా కూడా జరిగింది. అయితే ఆ తర్వాత కఫర్ డ్యామ్ దెబ్బతింది, స్పిల్ వేలోకి వచ్చింది, నీళ్ళు వదిలేరు, ఏవో రకరకాల వివాదాలు చెప్తూ వచ్చారు. గతంలో అంబటి రాంబాబు చెప్తూ ఉండేవాళ్ళు. కేంద్రం పాత్ర, ఇప్పుడు కేంద్రం చొరవ తీసుకోవాలని నేను చెప్తాను ఇప్పటికైనా. కానీ ఇది మళ్ళీ వైసీపీ, టీడీపీ లేదా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వాన్ని అనేది మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అంటారు. దీనివల్ల ప్రజలకు ఒక తికమక తప్పితే వచ్చే ఉపయోగం ఏం లేదు. నేను 2 విషయాలు నొక్కి చెప్తాను వర్మ. ఒక పౌరుడిగా ఒకటి, కేంద్రం తన బాధ్యత వహించి ఏం జరుగుతుందో ఏం చేస్తామో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నోరు విప్పి మాట్లాడాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో చోట ఈ అకౌంట్ సెటిల్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ మేము మొదలవుతున్నాము అని వాళ్ళు ప్రారంభించాల్సి ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త విషయాలని చెప్పి మళ్ళీ వెంటబడి అది. రెండోది, ఇప్పుడైనా వీళ్ళను పునరావాసం గురించి మాట్లాడాల్సిన అవసరం ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఆయనకు అనుభవం ఉంది, గతంలో చేశారనుకున్నా పునరావాసం గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. అప్పుడు మొదట్లో ఇది నిర్వాసితులైన వాళ్లకు 6 లక్షలు ఇస్తామన్నారు, తర్వాత 10 లక్షలు ఇస్తామన్నారు. 2022లో వరదలు వచ్చినప్పుడు జగన్ అక్కడికి వెళ్ళి కుక్కనూరు అవన్నీ కూడా తిరిగి 10 లక్షలకు పెంచాడు. ఇవేమీ జరగలేదండి. ఇప్పుడేమో ఏదో ఒక విధంగా ఈ కఫర్ డ్యామ్ పూర్తి అవడంతో ఊర్లు మునిగిపోవడం చాలా పెరిగింది. పునరావాసం లేకుండా పోలవరం నిర్మాణం గురించి మాత్రమే మాట్లాడడం ఆచరణ సాధ్యమయ్యే విషయం కాదు. సో ఈ విషయంలో రాష్ట్రం ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, కేంద్రం కమిట్ కావాలి మొదట. సో చంద్రబాబు వెళ్ళటము, మాట్లాడటము, గతంలో జరిగిన తప్పిదాల మీద చెప్పడం అదంతా స్వాగతం, మంచిది, తప్పకుండా కొనసాగాలి కదా. సో పోలవరం అథారిటీకి ఉంది కాబట్టి వాళ్ళని రంగంలోకి తేవాల్సిన బాధ్యత మటుకు ఇక్కడ కీలకమైంది. సార్, ఏంటి ఏపీ అసెంబ్లీ సెషన్స్కి ముహూర్తం ఖరారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళరా అన్నది పెద్ద ఎత్తున జరుగుతుంది.